80 ఏళ్ళు దాటిన యుద్ధ రంగాన్ని వణికించినటువంటి భగదత్తుడు తన కనురెప్పలు కూడా తెరవనటువంటి వయసులో ఉన్నాడని మీకు తెలుసా? ఒక పెద్ద ఏనుగు, ఒక రాజు, ఒక దివ్యాస్త్రం, ఈ ముగ్గురు కలిసి అర్జున్ని అంతం చేసే స్థితి వరకు వెళ్ళింది. ఇందుకే ఎవరి యొక్క భగదత్తుడు? భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురానికి తను రాజు. అతడు ఎవరి యొక్క కుమారుడు? తను నరకాసురుని యొక్క కుమారుడు. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడం జరిగింది. కానీ మహాభారతంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజుల్లో ఈ యొక్క భగదత్తుడు ఒకరు. అయితే ఈ యొక్క భగదత్తుడు గజ యుద్ధంలో మంచి నిపుణుడు, గుర్రాల యొక్క నిపుణుడు కూడా. అతని దగ్గర ఉన్నటువంటి భారీ ఏనుగు సుప్రతీతం. నిజంగా దాని గురించి చెప్తే మీరు నమ్మరు. కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం ఈ యొక్క శత్రువుల యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా గడగడలాడించిందంటే మీరు నమ్మరు. అలాగే ఏనుగు తన సుప్రతీకం మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలతో సహా దొరికినట్టు మొత్తం అంతా కూడా యుద్ధభూమి మొత్తం గడగడ వణికించింది. మహాభారతంలో అర్జున్ని అత్యంత ప్రమాదంలోకి నెట్టినటువంటి యోధులు భగదత్తుడు కూడా ఒకరు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ యొక్క యుద్ధంలో ఇతడు పండు ముసలివాడు, కానీ యుక్త యోగుడిలాగే ఈ యొక్క భగదత్తుడు యుద్ధం అయితే చేశాడు. అయినప్పటికీ అంత గొప్పవాడు, అంత గొప్ప వీరుడు. అయితే మరొక విషయం ఏంటి అంటే అతని కళ్ళు అనేవి అతనికి కనపడు. అంటే పండు ముసలివాడు, కనురెప్పలు తనకు కనిపించకపోతే వాటిని పట్టు వస్త్రంతో కట్టి ఇలా జుట్టుకు పెట్టి ముడి వేసుకునేవాడు. అలాగా మొత్తం యుద్ధం అంతా తను చేయడం జరిగింది. ఒక్క భగదత్తుడు మాత్రమే కాదు, అతని యొక్క సుప్రతీకం రెండు కొలస యుద్ధం అనేది చేయడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునికి, ఇలా అయితే భగదత్తుని మనం చంపలేం, కాబట్టి నువ్వు మొదటిగా చేయాల్సింది అతడు కట్టుకున్నటువంటి ఆ పట్టు వస్త్రం ఉంది కదా, వాటిని ముందు తొలగించు, వాటిని కొట్టు, ఆ తర్వాత మనం భగదత్తుని అయితే చంపడానికి మనకి ఈజీ అవుతుందని శ్రీకృష్ణుడు ఈ యొక్క అర్జునుడికి చెప్పడం జరిగింది. ఈ విధంగా అర్జునుడు భగదత్తుని అయితే చంపడం జరుగుతుంది. ఇందుకు మహాభారతంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి యోధుడు భగదత్తుడా లేకపోతే కర్ణుడా? మీ ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.